రక్షకుడు మన దేవుడైన యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేసుకుంటున్నాను. ఈ మే నెల 9వ తేదీన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచారు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి కీర్తనాకారుడైన దావీదు గారు రచించినటువంటి 103వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదువుకొని మనము ధ్యానించుకున్నాము. నేను చదువుతాను, మీరు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. పరిశుద్ధ బైబిల్లో దావీదు గారు రచించినటువంటి ఈ 103వ కీర్తనలో ఈ మొదటి 2 వచనాల్లో ఎంతో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. అయితే ఈయన దావీదు గారు ఈ మాటలను ఎందుకు రాశారు, ఆయన ఎందుకు ఇంత లోతైన మాటలు ఎందుకు రాశారు ఆలోచించుకోవాలి. దావీదు గారు రాజు అయ్యారు, ఇశ్రాయేలుకు రాజు అయ్యారు. ఆయన రాజు ఒక సామాన్యుడి నుంచి ఒక గొప్ప అధికారిగా ఆయన నియమించబడ్డాడు. అయితే అత్యంత గొప్ప రాజు అయిన ఈ దావీదు గారు ఆయన ఒక గొర్రెల కాపరి, కానీ అత్యున్నత ఎంతో ఘనత పొందినటువంటి రాజుగా నియమించబడ్డాడు. అయితే ఆయన మనుషుల చూపుకి ఆయన ఎంచబడలేదు, కానీ యెహోవా దేవుని చూపుకి ఆయన గుర్తించబడ్డాడు. యెహోవా దేవుని చూపు ఆయన గుర్తించింది కాబట్టి ఆయన్ని ఒక గొప్ప రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆయన రాజుగా ఎంచుకొనబడిన వెంటనే రాజు అవ్వలేదండి. అతను అప్పటికే అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆ సౌలు ఈ దావీదును పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. అయితే యెహోవా ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు దావీదుని అభిషేకించారన్న విషయము ఈ సౌలుకు తెలిసి, ఈ సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడంటే, తను ఒక రాజుగా ఉన్నాడు, ఈ సౌలు ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి తన కుమారుడే అక్కడ రాజుగా ఉండాలి, వేరొక వ్యక్తి రాజుగా కాకూడదు అని ఈర్ష్యతో ఈ సమూయేలు గారు అభిషేకించినటువంటి ఈ దావీదుని చంపాలని తను పలుమార్లు ప్రయత్నించాడు. అయినా కానీ దేవుడు ఈ దావీదుని ఎప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. ఆయన దావీదు గారు ఒక 10 సంవత్సరాలు అరణ్యంలో జీవించారు, గుహల్లో జీవించారు. ఈ సౌలు తనను వెంబడిస్తున్నాడని పలు చోట్లకు మారుతూ పలు చోట్లలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన అరణ్యంలో జీవించినప్పుడు ఈ 10 సంవత్సరాలు పడ్డ కష్టాలు, ఆయన జీవించిన జీవన శైలి, ఆ విధానాన్ని ఇంకా దేవునికి దగ్గర చేసింది. దేవుని పైన నమ్మకము, ఆయన పైన విశ్వాసము దావీదు గారిలో ఆ 10 సంవత్సరాల ప్రయాణము ఆయన్ని బాగా ప్రేరేపించింది. అప్పుడు దావీదు గారు ఇక్కడ దేవుడు నన్ను ఎంచుకొనబడ్డాడు కాబట్టి, నేను గొప్ప రాజునయ్యాను కాబట్టి ఆయన గొప్ప చేసుకోలేదు, దేవునికి విధేయునిగా బతుకుతూ వచ్చాడు. అయితే ఈ సౌలు అనే వ్యక్తి గిల్బోవా అనే పర్వతం మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆయన మరణించినప్పుడు దావీదు ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత దేవుని వాగ్దానం ఇక్కడ నెరవేరింది. దేవుని వాగ్దానం ఎప్పుడైతే నెరవేరిందో, ఆ గొప్ప రాజుగా చెప్పబడినటువంటి ఈ దావీదు ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడి ఇశ్రాయేలు కొరకు గొప్ప రాజ్యాన్ని ఏర్పరిచాడు. అయితే ఇక్కడ దేవుని వాగ్దానం ఎలాగ నెరవేరిందో మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఆయన నియమించబడ్డాడు, ఆయన ఎన్నుకొనబడ్డాడు. అందుకే ఆయన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన జీవితంలో ఎంతమంది శత్రువులు ఆయన తరుముతున్నా కూడా ఆయన దేవుని వైపే చూశాడు. కాబట్టి ఈరోజు గొప్ప రాజుగా ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఏర్పరిచిన గొప్ప రాజుగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. అయితే ఈ దావీదు ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడో, అలాగే ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, సిలువలో ఆయన ప్రాణ త్యాగం చేసి ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంతో మన పాపాలను కడిగాడు.
అయితే ఈ విషయాలను మనం గుర్తించినప్పుడు మనం కూడా దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడు, ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. అయితే తగు సమయం వచ్చినప్పుడు నీ తలంతులు నీకు ఇస్తాడు. నిన్ను ఒక అధికారిగాను, నిన్ను ఒక సేవకునిగాను, నిన్ను ఒక గాయకునిగాను, లేదా నిన్ను ఒక పరిచర్య చేసేటువంటి పరిచారికులుగా గాను దేవుడు ఎన్నుకుంటాడు. ఈ సమయం వచ్చినప్పుడు, తగు సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. కాబట్టి అట్టి సమయం కొరకు నీవు నేను కృతజ్ఞత కలిగి ఉండుదుము గాక. ఆమేన్.